బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతుందే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఆంధ్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి వాళ్ల రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయడం లేదన్నారు. దావోస్ పెట్టుబడులపై కామెంట్ చేయడం మానేసి కేంద్రం నుంచి 2 లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి తీసుకొస్తే హర్షిస్తామన్నారు అద్దంకి దయాకర్. బీజేపీ ఎజెండా రెండు ఒకటే, అంటే కమలంది గులాబ్ది. ఎందుకంటే ఎంతసేపటికి గతంలో కలిసి పోటీ చేయకపోయినా అవగాహనతో ఎమ్మెల్యేలు మీకు, ఎంపీలు మాకు అని ఇద్దరు. సరే, ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎక్కువ రాకపోవడం వల్ల అధికారం కోల్పోయినరు. మీకు కేంద్రంలో అధికారంలో వచ్చినా సరే 8 ఎమ్మెల్యేలు వచ్చినా 8 ఎంపీలు కూడా తీసుకోగలిగినారు వాళ్ళతో పొత్తుతో ఉండి. కాబట్టి మీ ఇద్దరి విమర్శల్లో పెద్ద నాకైతే ఏం తేడా కనిపించట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కేవలం రాజకీయ ఉనికి కోసం చేస్తున్న ప్రకటనలుగా చూస్తాం తప్పితే మరొకటి కాదు. ఇలా ముఖ్యమంత్రి గారు, అటు శ్రీధరబాబు గారు దావోస్లో హైదరాబాద్కున్న పొటెన్షియాలిటీని ప్రచారం చేయడం ద్వారా, దాన్ని కన్విన్స్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఇలా పెట్టుబడులు వచ్చినాయి. ఒక అమెజానే 60,000 కోట్ల పైచిలకు ఈరోజు సన్ సోలార్కి సంబంధించి, సన్ పెట్రోకెమికల్స్కి సంబంధించి దాదాపు 45,000 పైచిలకు కోట్లు ఈరోజు రాష్ట్రానికి తెస్తే మెచ్చుకునేది పోయి ఇలా సన్నాయి నొక్కులు మాట్లాడితే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు కనుక. ఏమైనా తిండి మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి, లేదు ఇతరత్ర ఎక్కడి నుంచి అయినా కూడా మీ పరపతిని వాడి రాష్ట్రానికి తిండి. రాజకీయాల కోసం, ఓట్ల కోసం తప్పితే బీజేపీ దేని కొరకు ఉందనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది.